అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని మాల్కాపురం చర్చి సెంటర్లో వాహనాలను తనిఖీ చేసి సభ వద్దకు పంపుతున్నారు. ఉద్యోగులు, అధికారులు, వీఐపీలను ఒక మార్గంలోనూ, సాధారణ ప్రజలను హైకోర్టు వైపు నుంచి మరో మార్గంలోనూ సభా ప్రాంగణానికి అనుమతిస్తున్నారు. తాజా పరిస్థితిని మాల్కాపురం చర్చి సెంటర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభానికి ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సభా ప్రాంగణాన్ని అమరావతి సెక్రటేరియట్ వద్ద తయారు చేశారు. ఈ సభా ప్రాంగణానికి సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారు. ప్రధానమంత్రి సభా ప్రాంగణంలో తన స్పీచ్ను వినిపించే సమయంలో సుమారు 5 లక్షల మంది ప్రజలు అక్కడికి చేరుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో కూడా భారీగా ప్రజలు చేరుకుంటూ ఉన్నారు. మనం అమరావతి సభా ప్రాంగణానికి సుమారు 500 మీటర్ల దూరంలో మల్కాపురం చర్చి సెంటర్లో ఉన్నాం. ఈ చర్చి సెంటర్లో గమనించినట్లయితే ఒకవైపు నుంచి గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలు, మరోవైపు విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడి నుంచే సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటాయి. సాధారణంగా వీఐపీ వాహనాలతో పాటు ప్రజల్ని మరియు పాసులు ఉండేటువంటి వ్యక్తుల్ని సభా ప్రాంగణానికి ఈ సెక్రటేరియట్ మార్గంలో పంపిస్తూ ఉన్నారు. లేని సాధారణ ప్రజలను మాత్రం ఏపీ హైకోర్టు మీదుగా, హైకోర్టు ప్రాంగణం మీదుగా వెళ్లే విధంగా కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 4 రోడ్ల ఈ జంక్షన్లో చూసినట్లయితే ఓవైపు ఉద్దండరాయనపాలెం, అదేవిధంగా మరోవైపు ఏపీ హైకోర్టు, మరోవైపు సెక్రటేరియట్, ఒకవైపు విజయవాడ, మరోవైపు గుంటూరు రోడ్లు ఉన్నాయి. ప్రజలు సభా ప్రాంగణానికి వచ్చేవారు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఈ రహదారి వెంటే రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వాహనాల రద్దీ కూడా మనం గమనించవచ్చు. మరి కొద్దిసేపట్లో సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా వాహనాల్లో ప్రజలంతా కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. ఈ మొదటి మార్గం మనం విజువల్లో చూసినట్లయితే పాసులు ఉండి సొంత వాహనాల్లో పోయేటువంటి వ్యక్తులు మరియు ఉద్యోగులకు మాత్రం ఈ మార్గం గుండా నేరుగా కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటూ ఉన్నారు. సాధారణంగా పాసులు లేని సాధారణ వ్యక్తులు మరియు పాసులు లేనటువంటి వ్యక్తులు, ప్రజలు మాత్రం హైకోర్టు మీదుగా మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడానికి. అదేవిధంగా ట్రాఫిక్ను కూడా ఇక్కడ పోలీసులు పూర్తి బందోబస్తుతో మొత్తం పరిశీలించి ఎవరు ఎటు వెళ్ళాలనే సలహాలు ఇవ్వడమే కాకుండా వారి మార్గాలను కూడా నిర్దేశిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే నేరుగా వెళ్ళేటువంటి అమరావతి ప్రాంగణానికి వెళ్ళేటువంటి వారికి మాత్రం పాసులు తప్పనిసరిగా చెక్ చేసి, ఆ చెక్ చేసిన తర్వాతనే వారిని పంపిస్తూ ఉన్నారు. సొంత వాహనాల్లో వచ్చేటువంటి వారిని కూడా కార్లు పూర్తిగా తనిఖీలు చేయడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ వాహనాల తనిఖీ చేసేటువంటి సమయంలో ఈ చర్చి సెంటర్ సమీపంలో అయితే ట్రాఫిక్ అయితే కొంతమేరకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఐడి కార్డులు ఉన్నవారిని మాత్రమే ఈ మార్గంలో సభా ప్రాంగణం వద్దకు పంపిస్తున్నారు. ఐడి కార్డులు లేనివారు, సాధారణ ప్రజలు మొత్తం కూడా హైకోర్టు వైపు నుంచి సభా ప్రాంగణానికి చేరుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ మల్కాపురం సెంటర్, ఈ సెంటర్లో కానీ చూసినట్లయితే ఇప్పటికే ఇక్కడ ట్రాఫిక్ కూడా కొంతవరకు పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే వాహనాలలో అంటే బస్సుల్లో వచ్చేటువంటి ప్రజలు కూడా ఎక్కువ మంది వస్తూ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కొంతమేరకు అంతరాయం ఏర్పడుతుంది. దాన్ని పోలీసుల నుండి ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఇది ప్రస్తుతం మల్కాపురం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్